హాయ్ అండి. మా పెద్ద బాబుకి ఎందుకో అండి ఒక 4 డేస్ నుంచి నేను పూజ చేస్తానని బాగా మారం చేస్తున్నాడనమాట. అంటే ఎప్పుడు మేము పూజ గది దగ్గరికి రానివ్వలేదండి మా పిల్లల్ని. అంటే వచ్చి దండం పెట్టుకుని వెళ్తారు. అక్కడ బొట్టేమన్నా పెట్టుకుంటారు. గబుక్కుని పూజ దగ్గర ఇలా ఎప్పుడు నేను చేయనివ్వలేదు. పిల్లలు గబుక్కున చేతి మీద వేసుకుంటారేమో అగ్గిరవ్వ అని నేను ఇంకా రానివ్వలేదు. ఎప్పుడు నేను కానీ మా వారు కానీ చేసుకుంటాము. అలాగే పండగలప్పుడు కూడా మొత్తం మేమే చేసుకుంటాము. గబుక్కుని వాళ్ళు డిస్టర్బ్ చేస్తారేమో అని వాళ్ళకి ఫోను ఇచ్చి పక్కన కూర్చోబెట్టేస్తామన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చి దండం పెట్టుకోవడానికి మట్టి కంపల్సరీగా ఇద్దరు పిల్లల్ని పిలుస్తామండి. అలాంటిది అమ్మ నేను పూజ చేయొచ్చా, పిల్లలు పూజ చేస్తే మంచిదేనా అని అన్నాడు. మంచిదే నాన్న, ఇంక ఇప్పటి నుంచే భక్తి భావాలు ఉంటే పెద్ద అయ్యేటప్పటికి దేవుడు మీ వెనకాలే ఉంటాడు అని అన్నాను. ఇంక చేస్తానమ్మా అంటే 2 డేస్ నేను చూపించాను అనమాట. ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అగరత్తులు ఇలా వెలిగించాలి, కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, హారతి ఇచ్చేటప్పుడు ఇలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. ఇంక ఇవాళ అయితే శుక్రవారం పొద్దున్నే చేస్తానన్నాడండి. లేదు ఇవాళ పూజ ప్రత్యేకంగా నేను చేస్తానన్నమాట, వద్దు అని అన్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు సాయంత్రం సమయంలో ఇలా పూజ అయితే చేస్తానన్నాడు. దగ్గరుండి చేయించానమాట. కొన్ని రోజులు దగ్గర ఉంటానండి, తర్వాత తనే చేస్తానంటున్నాడుగా, చూద్దామండి.